రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక అధ్యయన కమిటీని, ఒక ప్రత్యేక అధికారిని సత్యనారాయణ గారిని నియమించడం, అధ్యయన కమిటీని నియమించడం, అందులో నేను కూడా మెంబర్గా ఉండటం జరిగింది. అనేక సందర్భాల్లో మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, ఇందులో ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారి పాత్ర చాలా ప్రముఖమైనదిగా మనం చెప్పి తీరాలి. ఎందుకంటే చేసినటువంటి మేలు, ఎవరైతే మేలు చేశారో ఆ మేలు చేసినటువంటి వాళ్ళని మనం తప్పనిసరిగా కృతజ్ఞులుగా వాళ్ళకి మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రపతి గారు సంతకం పెట్టిన వెంటనే 24 గంటల్లో గజెట్ నోటిఫికేషన్ కూడా రావడం అనేది నిజంగా అడ్మినిస్ట్రేషన్లో ఒక వినూత్నమైన కార్యక్రమం చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర్వుల ద్వారా ఈ రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల మందికి సంబంధించిన ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్కి సంబంధించిన ఒక సమస్యకి పర్మనెంట్గా మరి ఇవాళ పరిష్కారం వచ్చింది. మేము హృదయపూర్వకంగా ఉద్యోగ పక్షాన అందరి తరఫున మేము ఇవాళ ముఖ్యమంత్రికి అభినందన తెలుపుతూ వెంటనే ఈ సర్వీస్ రూల్స్ను డ్రాఫ్ట్ చేసి ఈ సమస్యని ఒక లాజికల్ ఎండ్ రావాలని చెప్పి ముఖ్యమంత్రికి కోరాం.